తెలంగాణల సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నట్ట లేనట్ట తనకు తెలియకుండా ఓజీ సినిమా రేట్లు పెంచే జీవోలు విడుదల చేస్తే ఏందన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు ఎంత అవమానం ఏం కథ. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఓజీ సినిమా టికెట్ల రేట్లు ఎంతైనా పెంచుకునే దానికి ఏకంగా పర్మిషన్ ఇచ్చినట్టు ఓజీకి జీవో విడుదల చేసిండట. అంటే ఏందన్నట్టు సినిమాల మంత్రికి తెలియకుండా సినిమా వ్యవహారాలు నడుస్తున్నాయి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామకే వాసు ఉన్నాడన్నట్టే కదా. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు కోపం కొండంత నాగం పాము తీరుగా బుస్స బుస్స బుస కొట్టాలి కానీ అవేం పట్టించుకోకుండానే నా శాఖల సీఎం దగ్గర ఉన్న హోంశాఖలు నిర్ణయాలు తీసుకునేది. అసొంటప్పుడు నన్ను సినిమాటోగ్రాఫీ మంత్రిని ఎందుకు చేసినట్టు, నన్ను బొమ్మను చేసి మీరు పెత్తనం చేసినది అని కోపం చేయకుండా కూల్గానే ఉన్నాడట. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సాధారణంగా స్వాగతిస్తున్న మనుడే కాదు, తెలంగాణలో ఇక నుంచి టికెట్ రేట్లు పెంచుడు అనేదే ఉండదని కుండబద్దలు కొట్టిండు. అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది పక్కకు పెట్టి అన్ని సినిమాలకు ఒకటే తీరు సినిమా టికెట్ రేట్లు ఉండాలని బల్ల గుద్ది చెప్తే బల్లిరిగిపోయేటట్టే చెప్పిండు. సామాన్య జనం కూడా సినిమాలు చూసేటట్టే టికెట్ రేట్లు ఉండాలి తప్ప బలిసిన వాళ్ళకి ఒక తీరుగా బక్కపల్సిన వాళ్ళకి ఇంకో తీరుగా ఉండొద్దని చెప్పిండట. మరి చూడాలే కాటికాడు ఉన్నమాట కూటికాడు ఉంటుందో ఉండదో. పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు మంత్రి దగ్గరకు వచ్చి మంచిగా చేసుకుంటే అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ఎన్నికలు వచ్చినాయంటే కొత్త కొత్త పథకాలు పుట్టుకొస్తాయి. 5 ఏళ్ళ అధికారంలో ఉండే దానికి ప్రజలను ఒక్క నెల భ్రమలలో ముంచే పథకాలు పెట్టుట్లా రాజకీయ లీడర్లకు మస్తు టాలెంట్ ఉంటుంది. ఇంతకు అప్పుడు సర్కారు తీసుకొచ్చిన కొత్త ముచ్చట ఏంటంటే ప్రతి మహిళ అకౌంట్లో 10,000 రూపాయలు వేసే పథకం తీసుకొచ్చిండు మోడీ సారు. అబ్బా ఎంత మంచి పని చేస్తున్నాడు, పండుగ ఖర్చులకు పనికి వస్తాయి పైసలు అనుకొని ఎగిరిగంతేస్తున్నారా? అట్లయితే పండుగ అప్పాల గంపల కాలేసినట్టే మీరు. ఎందుకంటే ఈ పథకం దేశం మొత్తానికి కాదు, ఒక బీహార్ రాష్ట్రంలోనే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అందుకే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకానికి షురూ చేసిండు మోడీ సారు. మొత్తం 75 లక్షల మందికి 10,000 చొప్పున ఖాతాలలో డైరెక్ట్ పైసలు పడతాయట. దానికోసం సర్కారు 7,500 కోట్లు ఖర్చు పెడుతున్నదట. ఇక దీని మీద ఇన్ని రోజులు లేని పథకాలు ఇప్పుడే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఇది అధికారికంగా ఓట్లను కొనే పనేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని పబ్లిక్ ముంగట చంపుతున్నట్టే అని అంటున్నారు చాలా మంది. మరి అంతే కదా, ఉచితాలు వద్దు వద్దు అనేది వాళ్ళే, ఇట్లా ఉచితంగా పైసలు ఎన్నికల ముందు వంచేది వాళ్ళే. ఏందో ఏమో ఈ పథకాల ముచ్చట అని అంటుండ్రు. ఈ 10,000 అకౌంట్లలో వేసే ముచ్చట తెలిసిన బీఆర్ పబ్లిక్